అందరికీ ఆత్మీయ నమస్కారాలు. ఓకే. మాతృదేవో వినబడుతుంది మేడం. వినబడుతుంది. ఓకే మేడం. ఆచార్య మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 503వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు అద్భుతమైన మాస్టర్ అండి, సీనియర్ పిల్లల మాస్టర్ పద్మ విద్వాన్మణి అయినటువంటి మేడం గారి యొక్క క్లాస్ అన్నమాట. తన యొక్క ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత మేడం గారి యొక్క క్లాస్ తీసుకుంటారు. విందామండి అందరూ కూడా తన యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉంది అనేది. ఓకే, అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళలో వెలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. దానికి అవసరమైన ఎన్నో చారిత్రక
My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చుని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం. హాయిగా కూర్చున్నవలే మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలే చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలే. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకొనవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొనవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు సార్లు మీద పెడుతున్నాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెలుస్తూ రెండు అరచేతులు చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. మాస్టర్స్ అద్భుతమైన ధ్యానం చేసుకున్నాం కదా. అందరూ కూడా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చక్కగా బయటికి రండి. అలాగే మీ పక్కన ఉన్న గ్లాస్లో మంచినీళ్ళు ఉంటాయి కదా, చక్కగా ఆ మంచినీళ్ళు తీసుకోండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు అద్భుతమైన ధ్యానం అయిందండి. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు పత్రిజీ గారితో నా ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణము అనే అద్భుతమైన అంశాన్ని మనము గ్రేట్ పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే బ్రహ్మ విద్వాన్ మన యొక్క రాజకుమారి మేడం గారు అనమాట. తను ఈరోజు మొట్టమొదట క్లాస్కు రావడం జరిగిందండి. అది కూడా తన యొక్క ధ్యాన జీవిత పరిచయం గురించి తెలియజేస్తున్నారు. అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్పాలి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మేడం గారు క్లాస్ మొదలు పెడతారు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంకా చాలా మంది ఉన్నారు గ్రూప్లో, ఒకళ్ళిద్దరు వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు. అందరూ చేసుకోండి. చక్కగా ఒక చోట కూర్చోండి. ఆల్రెడీ డిన్నర్ అయిపోయి ఉంటుంది కదా, ఇంకా క్లాస్కే అంకితం కదా ఇప్పుడు అంతా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఓకే. ఎస్ మేడం, నమస్తే. వెల్కమ్ టు ద సెషన్. తల్లి నమస్తే అమ్మా. స్వాగతం పలుకుతోంది. ఎస్ మేడం, మీరు అంత అద్భుతమైన బిరుదు పొందారు, బ్రహ్మ విద్వత్మని. అలా బిరుదు పొందడానికి మీ ధ్యాన జీవితం ఎలా మొదలు పెట్టారు, పత్రిజీ గారితో ఎలా కలిశారు, మీ యొక్క జీవితం ఎలా జరిగింది? అంటే ఒక బిరుదు పత్రిజీ గారు ఇచ్చారు అంటే అంత సునాయాసంగా రాదండి. ఎంత దాని వెనకల ఎంత కష్టము పడింటారో, ఎంత పట్టుదలతో చేసింటారో, ఎంత ప్రచారం చేసింటారో, ఎంత శ్రమ ఉంటేనో ఇలాంటి గొప్పవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా మేము తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాం మేడం. మొదలు పెట్టేద్దాము. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికీ కూడా, అట్లానే పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలమ్మా. మేము 98లో మేడం స్వతంత్ర కుమారి గారి ద్వారా ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. ఆ మేడం నేను ఇద్దరం పాలిటెక్నిక్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. మేడం ఇంగ్లీష్ లెక్చరర్గా, నేనేమో ఆఫీస్ సైడ్. ఇద్దరమే లేడీస్ అవటంతో ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ధ్యానానికి రాబోయే ఒక 3 years బిఫోర్ మేము బాబాకి బాగా పూజలు అయ్యి చేస్తూ ఉండేవాళ్ళం. ఒక బాబా పిలిస్తే పలుకుతూ ఉండేవారు. పూజ చేసి నైవేద్యం పెట్టి ఆరగించిన ఆయన అంటే వెంటనే నా లోపల నుంచి త్రేన్పు వచ్చేసేది. ఓహో, దేవుడు ఆరగించాడు కాబోలు చెప్తున్నాడు అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో అప్పుడు తెలిసిందనమాట, ఈ జీవుడే దేవుడు. ఇంకా అంతకు ముందంటే బాబా అంటే బాబాకి చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన బయట ఉండారు, భగవంతుడు బయట ఉన్నాడు, మనం వేరు ఆయన వేరు అన్న ఫీల్ ఉండేది. ఎప్పుడైతే గనక ఈ ధ్యానంలోకి వచ్చామో మన లోపల ఉన్నటువంటి ఈ జీవుడే దేవుడు అన్న విషయం అర్థమైంది. అప్పటి నుంచి సార్ మొట్టమొదట 98 సెప్టెంబర్ 20 గుడివాడలో పాదం పెట్టారమ్మా. ఆయన వచ్చే రోజుకే మేము ధ్యాన జ్యోతి అని చెప్పి మ్యాగజైన్ రిలీజ్ చేయటము, ఫస్ట్ క్లాస్కేనమాట ఒక 200 మెంబర్స్ని గ్యాదర్ చేయటము జరిగింది.
ఆ రోజు సార్ చెప్పారు 1 అవర్ ఎవరో కూడా కళ్ళు తెరవటానికి వీల్లేదు, ఎవరైనా సరే కళ్ళు తెరిచారంటే మీ గుడ్డు పీకేస్తానని చెప్పారు. బాబోయ్ ఇదేంటి ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి అని అనుకుని అయినా కళ్ళు మూసుకుంటే ఒక 5 నిమిషాలు అయిన దగ్గర నుంచి కళ్ళు ఎప్పుడు తెరిచేద్దామా అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఇంకా ఓకే చెప్పరేంటని ఒక 10 మినిట్స్ అయిన దగ్గర నుంచి ఆ లోపల నుంచి ఆ పేగులన్నీ డాన్సులు చేస్తున్నట్టు, డమరకలో వాయిద్యాలు వాయిస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇదేంటి పొట్ట చీల్చుకుని పేగులన్నీ బయటకు వచ్చేస్తాయా ఏంటా అని చెప్పేసి అని. కానీ అది అప్పుడు అర్థం కాలేదు. ఇంకా అయిపోయింది, ఎట్లయితే 1 అవర్ అయిపోయింది. తర్వాత సార్ 7 అనుభవాలు అందరిని అడగటం జరిగింది. వచ్చిన వాళ్ళు చెప్పారు. అయిపోయిన తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే సార్కి టీ ఇస్తుంటే సార్ అడిగారు, చెప్పు నీ అనుభవం చెప్పు అన్నారు. ఏమో సార్ ఏంటో మరి పేర్లన్నీ చీల్చుకుని బయటకు వచ్చేస్తాయేమో అన్నంత ఇదిగా డాన్సులు చేసి అసలు డమరుకలు అవన్నీ మోగించినట్టు ఆ శబ్దాలు సార్ చాలా భయం వేసింది, నా భ్రమేమోను అన్నా. వెంటనే ఒక కరుపారు సార్, భ్రమ కాదు నిజమేను అని చెప్పేసి అని. అసలు అది ఆ నిమిషానికైతే అర్థం కాలేదు, కొంతకాలం సాధన చేసిన తర్వాత తెలిసింది. నా ఫిజికల్ మైండ్కి తెలియదు, కానీ ఆయన ఎప్పుడైతే గనక ఆ వేణునాదం మొత్తం స్టార్ట్ చేశారో ఆ లోపల ఉండే ప్రతి అణువుకి కూడా ఆయన ఎవరో ఏంటి అన్నది క్యాచ్ చేసేసి ఆనందంతో అసలు లోపల ప్రతి అణువు కూడా డ్యాన్స్ చేసింది అన్న విషయం కొన్ని రోజుల తర్వాత అర్థమైందమ్మా. అట్లాగే సార్ చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు, చక్కగా ఇంటి దగ్గరే కూర్చొని మీ పనులేమో ఆపుకోక్కర్లేదు అని చెప్పారు. అయినా సరే నేను మా స్వతంత్ర కుమారి మేడం గారు ఇద్దరం కలిసి మాకు 4 గంటలకల్లా కాలేజ్ అయిపోయేది. ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి రోజుకొక ఊరు పల్లెటూరుకి వెళ్ళిపోతా ఉండేవాళ్ళం ప్రచారానికి. ఇంకా మా ఇంటి ఓనర్ అయితే గనక అంటుండేది, అట్లా పిల్లలది వదిలిపెట్టేసి వెళ్ళిపోతావేంటి, నేను వచ్చానుగా మీ గురువు గారి క్లాస్కి, ఇంట్లోనే కూర్చొని చేసుకోమన్నారు కదా అని. మరి ఆవిడకేమో అట్లా అర్థమైంది, మాకేమో ఒకసారి సార్ గుడివాడ నుంచి పామర్ క్లాస్కి వెళ్తూ ఉంటే ఆయన చెప్తున్నారు, మేడం మీరేమన్నా జీతం ఇస్తున్నారా, నాకు భార్య లేదా, నాకు పిల్లలు లేదా, నేను ఉద్యోగం వదిలిపెట్టేసి నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు. నేను అనుకున్నా కదా ఇంకా కారులో ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎవరిని అంటున్నారో లే అని అనుకున్నా. రాజకుమారి మేడం మిమ్మల్ని అని చెప్పేసి అని అన్నారు. నాయనో ఇదేంటి, ఆయనే కదా వచ్చారు, మనమేమి ఇది చేయలేదు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకున్నాం. కానీ ఆ లోపల అదే రివైండ్ అవుతా, అంటే నేను తిరగట్లేదా, మీరు కూడా తిరిగి ధ్యాన ప్రచారం చేయండి అని చెప్పేసి ఆ రకంగా ఎందుకంటే సద్గురువులు ఎప్పుడు కూడా హింట్సే ఇస్తారు, మనకి తెలియకుండానే మన మైండ్ని ట్యూన్ చేస్తారనమాట. అట్లా మేము సాధన చేస్తూనే అందరికీ చెప్తా అట్లా ఉండ సమయంలో ఒకసారి విజయవాడకి వెళ్ళటం జరిగింది. వెళ్తే మేడం నేను ఎట్లా ధ్యాన ప్రచారం చేస్తున్నానో చెప్పమంటారా అని చెప్పేసి ఆ నెల 31వ తారీఖు సాయంత్రం ఎక్కడ క్లాస్ చేశారో, ఆ రోజు పొద్దున్నే ఎక్కడ చేశారో, 30వ తారీఖు ఎక్కడ చేశారో, 29న ఎక్కడ చేశారో, అట్లా 31 నుంచి 1st తారీఖు దాకా, 1st తారీఖు నుంచి 31 దాకా మొత్తం చెప్పేసి మేడం నేను ఇట్లా చేస్తున్నాను మేడం అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా నాకు ఇకను అర్థమైపోయింది, అంటే మీరు 4 ఊర్లు తిరిగి వచ్చేసి గొప్పగా ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, నేను చూడు ఎట్లా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పొద్దున్నే సాయంత్రం నేను ఎన్ని క్లాసెస్ చేస్తున్నాను అని. అట్లా ఇండైరెక్ట్ గా మా సద్గురువులు ఎప్పుడు కూడా మనం ఎందుకు వచ్చామో మన పర్పస్ మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తుంది, కాబట్టి మనల్ని కంపల్సరీ ఆ మార్గంలోనే మనం నడిచేటట్టుగా వాళ్ళు అనుగ్రహిస్తారనే అనుకోవచ్చు, అది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఒకసారి సార్ వచ్చినప్పుడల్లా ఒకసారి మన ఇంటి దగ్గర స్టే చేశారు. స్టే చేస్తే మా ఫ్రెండ్ ఏం చేసింది, వాళ్ళ తెలిసిన ఆవిడికి ధ్యానం నేర్పించింది. సార్ వెళ్ళిపోతారు రమ్మని చెప్పి షేక్ హ్యాండ్ ఇద్దుగానని చెప్పి తీసుకొస్తే ఆ అమ్మాయిని అట్లా వంగదీశారనమాట. వంగదీస్తే భుజం మీద చెయ్యేసి ఇట్లా వంగదీశారు. వంగదీస్తే ఆవిడ అనుకుంటుంది కదా, బాబాయ్ కొత్తగా వచ్చింది ధ్యానంలోకి, ఇదేంటి ఇట్లా వంగదీస్తున్నాడు, రేపు మళ్ళీ కొత్త వాళ్ళు రారు కదా భయపడిపోయి ఇట్లా చేస్తున్నారేంటి అని చెప్పేసి అని అనుకుంది ఆవిడ తీసుకొచ్చింది మా ఫ్రెండ్. కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, దాన్ని ఆయన వంగదీశాడు అని చెప్పేసి. ఎప్పుడైతే సద్గురువులు యోగ ప్రక్రియల ద్వారా మన లోపల ఉండేటువంటి వాటిని మన సోల్ డెవలప్మెంట్కి ఎక్కడేం అడ్డుపడుతున్నాయి అని చెప్పేసి వాటిని క్లియర్ చేస్తారు అన్న విషయం అర్థమైందమ్మా.
అందుకోసమని సార్ చెప్తారు, ఒక్క ధ్యానమే కాదు, సజ్జన సాంగత్యం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, పుస్తకాలు కూడా చదవండి అని చెప్తారు. అసలు అట్లా అంతకు ముందలైతే గనక నేను పాలిటెక్నిక్ చదివి పాలిటెక్నిక్ కాలేజీలో టైపిస్ట్ గా జాయిన్ అయ్యాను. తర్వాత నేను బిఏ చేశాను. ఎంఏ చేద్దామా అని అనుకుంటే ఎంఏ చాలా కష్టం, దాంట్లో మ్యాథ్స్ అయ్యేవి ఉంటాయి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆగిపోయాను. తర్వాత బాబా చరిత్ర చదువుతూ ఉంటే దాంట్లో బాబా చెప్తాడనమాట, విజయానందుడు అని చెప్పి ఒక అతను మానస సరోవరం వెళ్దామని చెప్పేసి వెళ్ళడు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఆ ప్రయాణం చాలా కష్టం అన్నారు, అందుకే ఆగిపోయాను అని చెప్పేసి. కష్టానికి వచ్చేవాడు నువ్వేం సన్యాసివి అని అంటాడు బాబా. వెంటనే నాకు అది మరి ఎంఏ కష్టం అని చెప్పేసి ఆగిపోయాను కదా, కష్టానికి వచ్చేదాన్ని నేనేం పిరమిడ్ మాస్టర్నే అని చెప్పేసి వెంటనే ఎంఏ కట్టేయటము, అది ఎట్ ఏ టైం పాస్ అవటం కూడా జరిగిందమ్మా. ఎందుకంటే అట్లా ఒక్కొక్కటి అనమాట. దాంట్లోనే ఒకసాట ఎకిరాల భరద్వాజ్ గారు కాలేజీలో జాయిన్ అవబోయే ముందల తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళి జుట్టు ఇచ్చేసి వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు అనమాట, అదేంట్రా నువ్వు జుట్టు ఇచ్చేసి వచ్చావు, అట్లా బోడితలతో ఎట్లా వెళ్తావు కాలేజీకి అని చెప్పేసి అంటే ఆయన ఒక మాట చెప్తాడు, మన మైండ్ లోపల లేనిదేది నా జుట్టులో ఉందని అనుకోలేదు నేను, అందుకని చెప్పేసి జుట్టు ఇచ్చేసి వచ్చాను అని చెప్తాడు. నేనైతే అంతకు ముందర ఇప్పుడు మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, అక్క వీళ్ళందరూ కూడా మేము తిరుపతి వెళ్ళొచ్చాము, అదే అట్టెళ్ళొచ్చామని చక్కగా వాళ్ళు గుండు చేయించుకొచ్చాము, ఆ మొక్కులు ఈ మొక్కులు మొక్కుకుంటుంటే నేను అనుకునేదాన్ని, సరే అయితే నేను కూడా కాలేజీలో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి గుండు చేయించుకొద్దాంలే అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే గనక ఈ పుస్తకం చదివామో వెంటనే తిరుపతి వెళ్ళటము, అక్కడ గుండు చేయించుకుంటాము. మా వారు పిల్లలు అయితే అసలు అదేంటి గుండు చేయించుకుని కాలేజీకి ఎట్లా వెళ్తావని, అదేంటి గుండు చేయించుకుని కాలేజీకి వెళ్ళటం అయింది, నాకు చేతులతోటి పని, నా జుట్టుతోటి ఏం పని లేదు కదా అని చెప్పేసి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయి గుండు చేయించుకుని కాలేజీకి వెళ్ళిపోయి మంచిగా వర్క్ చేసుకుంటాం సాగిపోతూ ఉండేది. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పుస్తకాలు చదవటం ద్వారా ఆ యోగులు చెప్పినటువంటి మన మైండ్ క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అయితే నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే పొద్దున్నే మా వారిని లేపి చెప్తున్నాను అనమాట, కొంచెం బజార్ తలుపు అవి కూడా తీసిరండి, ఇంటి తలుపది కూడా తీసి ఉంచండి అనేసని. ఎందుకు అంటే నేను లేవలేకపోతున్నాను, ఎవరన్నా వస్తారు నాకు సహాయం చేయటానికి అని చెప్పింది. నీకు ఎవరన్నా చెప్పారా వస్తానని అన్నారు. లేదు, ఇట్లా నాకు ఓషో చెప్పాడు అని అంటే, నీకెప్పుడు చెప్పాడంటే మొన్న పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో వచ్చింది, నువ్వు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ కోసం ఒక పిల్ల తిమ్మెరను పంపుతాను అని చెప్పేసి. కాబట్టి నేను నిజంగా లేవలేకపోతున్నాను కదా మంచం మీద నుంచి ఆ బ్యాక్ పెయిన్ తోటి, అందుకని నాకు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు అని చెప్పేసి. సరే తెల్లారింది కదా అని చెప్పని ఆయన వెళ్ళి తలుపు తీసి వచ్చారు. ఒక 5 నిమిషాల్లోనే మా వారు పొలిటికల్ గా బాగా తిరుగుతుంటారు, ఆయనకి తెలిసిన ఆవిడే ఒక ఆమె వచ్చారనమాట. ఏంటమ్మా నువ్వు వచ్చావేంటమ్మా అని అంటే, నేను చర్చికి వచ్చానండి, ఎందుకో చర్చి నుంచి ఇంటికి వెళ్తుంటే మేడం గారిని చూడాలని అనిపించింది, అందుకోసం అని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పారు ఆవిడ. అసలు మా వారైతే కనుక స్టన్ అయిపోయారనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే గనక ఆ బుక్స్ చదువుతూ ఉంటామో ఆ స్వాధ్యాయం, మరి వాళ్ళంతా జీవితకాలం సాధన చేసి తెలుసుకుని గ్రంథస్థం చేసిన విషయాలు మనకు ఒక జీవితం కలిసి వస్తుందమ్మా. అందుకే పత్రి సారు ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో స్వాధ్యాయానికి కూడా అంతే పెద్దపేట వేశారు. అట్లాగే చక్కగా వెళ్ళి ధ్యానం అందరికీ కూడా చెప్పండి. ఒకానొకప్పుడు ఆడది తిరిగితే గనక చెడిపోతుంది, మగాడు తిరగకపోతే చెడిపోతారని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు ఆడాళ్ళు కూడా తిరగకపోతేనే, బయట నలుగురిలోకి వెళ్ళకపోతేనే తెలీదు, వెళుతూ ఉండాలి అని చెప్పి చెప్పారు. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ కోడలకి శ్రీమంతం జరుగుతూ ఉంటే రమ్మని చెప్పింది. నేను అన్నాను కదా, శ్రీమంతం అంటే గనక ఫంక్షన్కి బంధువులు అందరూ అన్ని ఊర్ల నుంచి వస్తారు కదా, కొంచెం అక్కడైతే గనక మనకి ధ్యానం చెప్పడానికి బాగుంటుందని ఆమెను అడిగా. మరి నేను ధ్యానం చేయిస్తాను మీ కార్యక్రమం అయిపోయినాక, అంతకు ఇష్టమైతే వస్తానంటే రమ్మంది. అక్కడ ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక చక్కగా అక్కడ ఒక 200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇట్లా ధ్యానం చేద్దాము, చాలా మంచిదని చెప్పేసి అని అందరినీ కూర్చోబెడితే వాళ్ళల్లో అందరూ కూర్చున్నారు కానీ ఒక 4 లేడీస్ మటుకు కూర్చోలేదనమాట. ఇదేంటి
చక్కగా 40 మినిట్స్ కూర్చోబెట్టాం. తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ మీరు కూడా కూర్చుంటే బాగుండేది కదా అంటే వాళ్ళు నవ్వేసి ఊరుకున్నారు. మాకు అర్థం కాలేదు. తర్వాత ఒకసారి చినపాండ్రాక అని మేము ఒక బ్యాంకుకి వెళ్ళాము. అక్కడ మెడిటేషన్ గురించి చెప్తామంటే మేనేజర్ గారు సరే అని చెప్పేసి అందరినీ కూడా గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసి చెప్పమంటే అందరూ కూర్చున్నారు కానీ ఒక ఆయన మట్టికి కూర్చోలేదు. చేసిన వాళ్ళందరూ కూడా 40 మినిట్స్ కూర్చోబెడితే చాలా బాగుంది మేడం, మేము చక్కగా చేసుకుంటాము, చాలా పీస్ఫుల్ గా ఉందని చెప్పడం జరిగింది. ఇదేంటి ఇట్లా మీరు కూడా చేస్తే బాగుండేది కదా సార్ అని అంటే అప్పుడు ఆయన అన్నారు, చాలే అమ్మా వాళ్ళందరూ కళ్ళు మూసి కూర్చున్నా పర్వాలేదు, నేను బ్యాంక్ క్యాషియర్ని, లాకర్ తాళం చేతులు నా దగ్గర ఉంటాయి, మీరెవరో మాకు తెలియదు ధ్యానం అన్నారు, వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, నేను కళ్ళు మూసుకుంటే ఎట్లా కుదురుతుంది అని అంటే అప్పుడు వెంటనే చాచిపెట్టి లెంపమ్మడి కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే నిజమే కదా, ఆయన ఎంత అవేర్నెస్ తోటి ఉండారు. అందరూ కళ్ళు మూసుకున్నా సరే ఆయన కళ్ళు మూసుకోకుండా అట్లాగే ఉండారు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఆ రోజు ఫంక్షన్ లో 200 మంది కళ్ళు మూసుకున్నారు కానీ ఒక 4 స్త్రీలు మటుకి ఎందుకు కళ్ళు మూసుకోలేదా అని. ఎందుకంటే మరి మాకు తెలీదు, కొత్త అందరికీ చెప్పాలి అంటే చెప్పాలి, ధ్యాన ప్రచారం చేయాలన్న తపనే కానీ ఎట్లా చేయాలి. ఆ ఇంటావిని పిలిపించి వీళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ధ్యానం నేర్చుకున్నారు, చాలా లాభాలు ఉన్నాయి, మీరు కూడా నేర్చుకోండి చేసుకోండి అని చెప్తే వాళ్ళ నలుగురు కూడా కూర్చునేవారేమో. మరి మేమే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి అందరినీ కళ్ళు మూసేసుకోండి అంటే అది వైశాస్ ఫంక్షన్, ఒక్కొక్కళ్ళ మెడలో చాలా నగలు ఉన్నాయి, మరి వాళ్ళందరినీ కళ్ళు మూసి కూర్చోబెట్టేసి మరి మేము ఎవరమో తెలియదు కదా. అందుకే నలుగురు తెలివైన స్త్రీలు అన్నమాట వాళ్ళు. ఒక్కసారి ఆ స్త్రీలకి, ఆ క్యాషియర్ కి, వాళ్ళ అవేర్నెస్ కి క్లాప్స్. ఎందుకంటే వాళ్ళు మనం టీవీలు చూసినా పేపర్లు చూసినా ఎన్ని రకాలుగా మనం వింటుంటామమ్మా. కాబట్టి వాళ్ళు ఎంతో అవేర్నెస్ తోటి ఉండారు. అట్లా మనం బయటికి వెళ్ళి నలుగురిలోకి వెళ్ళటం ద్వారానే మనకి కొన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. ఒకసారి నాకు న్యాయ పాఠశాల యోగా అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ కనిపిస్తోంది. పత్రి సార్ ప్రతి 3 నెలలకు ఒకసారి గుడివాడకు వస్తుండేవారు. ఏంటి మేడం చెప్పండి మీ అనుభవం అన్నారు. ఏమో సార్ న్యాయ పాఠశాల యోగా అని పెద్ద బోర్డు కనిపిస్తోంది అన్న. అవును, మరి ఈ 2 కళ్ళతో చూసి ఇది న్యాయం ఇది అన్యాయం అని ఎట్లా చెప్తావు నువ్వు, కాబట్టి ధ్యానం చెయ్యి, కాబట్టి ఆ యోగం చేస్తేనే మనకి ఏది న్యాయం ఏది అన్యాయం అన్నది తెలుస్తుంది అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పేసి అట్లా సాధన చేస్తా ఉంటే అంతకు ముందర మా మదర్ వాళ్ళు నాకు ఒక 5 ఎకరాలు కట్నం ఇస్తామని చెప్పి ఒక 15 సంవత్సరాల తర్వాత తీసేసుకున్నారు. ఇదేంటి, పోని వాళ్ళు ఏమన్నా అట్లా అబద్ధాలాడే మనుషులా అంటే సత్యం ధర్మం ప్రాతిపదికల మీద మమ్మల్ని పెంచి కన్న కూతురికే ఇచ్చింది ఎందుకు తీసేసుకున్నారా నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఇట్లా చేశారంటే నేను చాలా మదన పడతా ఉన్న సమయంలో నాకు ఈ ధ్యానంలోకి రావటము ఈ రకంగా జరగటము జరిగింది. మరి సార్ చెప్పారు సాధన చేస్తా ఉంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. రుణానుబంధ రూపేణ పశుపత్ని స్వతాలయ అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. రుణానుబంధం ఉంటేనే మన దగ్గరికి ఒక గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా గానని. అంటే నేను నా తల్లిదండ్రులకి రుణానికి వచ్చిన బిడ్డను కాదు కాబట్టి ఇంకా వాళ్ళు నాకు ఇవ్వలేదు అన్న విషయం అర్థమైంది. కానీ అర్థమవటం తెలియటం వేరమ్మా, మనకు అర్థమవటం వేరు. అయినా సరే ఎప్పుడైనా ఏదైనా మాటల మీద వచ్చినప్పుడు మా మదర్ అంటుండేవారు, నేను చాలా హానెస్ట్ గా ఉంటాను, నేను చాలా కరెక్ట్ దానని. అవును, మరి కూతురికి ఇస్తాను అన్నదే ఇవ్వందా నువ్వు చాలా కరెక్ట్లే అని నా లోపల నుంచి చాలా కోపం వస్తా ఉండేది. అయినా సరే మరి విషయం తెలిసింది కదా. ఒకసాట సరే అని చెప్పేసి ఇట్లా కోపం వచ్చినప్పుడు క్లాస్కి వెళ్ళిన తర్వాత పక్కన ఒక ఫ్రెండ్ వాళ్ళు రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ భగవాన్ కొటేషన్ అనమాట. కర్త వారి ప్రారంధానుసారం జీవుల్ని ఆడిస్తూ ఉంటాడు, తన వంతులో లేనిది ఎంత ఇది చేసినా సరే రాదు, తన వంతులో ఉండదు ఎవరంత ఆపినా కూడా ఆగదు అని చెప్పేసి. ఓహో, మనకు తెలిసి కూడా అంటే నా వంతులో లేదు, నేను వాళ్ళకి రుణానికి వచ్చిన బిడ్డను కాదు అన్న విషయం నాకు అర్థమైంది. అర్థం అయినా సరే మళ్ళీ ఆ లోపల నుంచి ఆ ఫీలింగ్ మట్టికి పోలేదనమాట, ఒక లేయర్ లో దాక్కునే ఉంది. అట్లా 2-3 టైమ్స్ అయిన తర్వాత అప్పుడు అది సమూలంగా పోయిందమ్మా. ఎందుకంటే అందరికీ సత్యం తెలుసు, తెలియటం వేరు, సత్యంలో జీవించటం వేరు. ఆ జీవించాలనంటే గనక కొంచెం 1-2 ఎక్స్పీరియన్సెస్ అయితేనే ఎవరమైనా కూడా స్టాండ్ అవుతాం వాటిల్లోనూ.
అందుకని చెప్పేసి ఆ అనుభవాలు కూడా షేర్ చేసుకోమని చెప్పే కారణం ఏంటంటే సార్, అట్లా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకుంటాం ఏదైనా విషయాలు వచ్చినప్పుడు. లేకపోతే కనుక ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒక్కొక్కరిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది అని అంటారు కదా. ఎందుకు పెట్టబుద్ధి అవుతుంది, ఎందుకు తిట్టబుద్ధి అవుతుంది అంటే ఆ గత జన్మల్లో ఆ రుణానుబంధం ఉంటేనే వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది, లేకపోతే కనుక అనిపించదు అనమాట మనకి. మరి అట్లాగే పుస్తకాలు చదవండి, బుక్స్ కూడా మనకి బాగా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. మళ్ళీ చెప్తారు కదా, అసలు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల ప్రకృతి ఆత్మలు కలిసి తయారు చేసి పంపించినటువంటి ఈ దేహమే దేవాలయము. ఇవాళ ఏది కనిపెట్టినా సరే మనం కంప్యూటర్ గొప్పదే, అది గొప్పది, ఇది గొప్పది అనుకుంటున్నాం, కానీ వాటన్నిటిని కనిపెట్టింది మనిషేగా. అంటే మనిషే కదా గొప్పాడు. తెలిసి కూడా మళ్ళీ మనం వేరే వేరే వాటి పట్ల ఆ గొప్పతనాన్ని మనం ఆపాదిస్తూ ఉంటాము. నేనేం చేసేదాన్ని అంటే ఒక్కొక్కసారి ఆ హడావుడిగా కాలేజీకి వెళ్ళే హడావుడిలో గొలుసు మర్చిపోయి వెళ్ళిపోయేదాన్ని కాలేజీకి వెళ్ళి అటెండర్ను పంపించేదాన్ని తాళాలు ఇచ్చి, బాత్రూంలో గొలుసు ఉంటుంది తీసుకురా అని. ధ్యానంలోకి రాకముందు ఎప్పుడైతే కనుక ఈ ధ్యానంలోకి వచ్చి ఇట్లా మనం సజ్జన సాంగత్యం స్వాధ్యాయమై చేస్తున్నామో, ఒక రోజు నాకు అనిపించింది, ఇదేంటి అసలు నేను కాలేజీకి ఎందుకు వెళ్తున్నాను, నా గొలుసుతోటి ఏంటి పని, అసలు నాకు చేతులతోటే కదా పని, నా చేతులు నా దగ్గరే ఉండే కదా, నా మెడలో గొలుసు ఉంటే ఏమైంది, గొలుసు లేకపోతే ఏమైంది, మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా బంగారమే అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈ పై బంగారం ఉంటే ఏమైంది, లేకపోయింది అన్నది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందమ్మా, కాలేజీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు హ్యాపీగా వర్క్ చేసుకొచ్చాం. లేకపోతే అంతకుముందు ఫీలింగ్స్ అనమాట, మెయిన్ సగం ఫీలింగ్స్ తోటే మనం ఇబ్బందులు పడతా ఉంటాం. బోసిమేడతోటి ఎట్లా ఉండాలి కాలేజీలో, ఎవరేమనుకుంటారో అని చెప్పేసి అని. కానీ నా లోపల ఎప్పుడైతే ఆ ఫీలింగ్ లేదో నేను హ్యాపీగా వర్క్ రాగలిగాం అనమాట. అట్లాగే ఒకసారి విజయవాడ నుంచి రాఘవరావు గారు ఫోన్ చేసి అమ్మ మీ ఫోన్ నెంబర్ ఎంత అని అడిగారు. అడిగితే నా ఫోన్, అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవమ్మా, ల్యాండ్ ఫోన్సే, పక్కనే మా వారుంటే అడిగాను అనమాట మన ఫోన్ నెంబర్ ఎంత అని. ఆయన చెప్పారు. తర్వాత ఆయనకి చెప్పాను, మాట్లాడటం అయిపోయినాక ఇక అప్పుడు మా వారు మొదలు పెట్టారనమాట, ఇక చాలే ఈ రోజు నుంచి నువ్వు ధ్యాన ప్రచారం అంటా కనుక ఇల్లు కదిలేవంటే మటుకు పద్ధతిగా ఉండదు, ఫోన్ చేసిన అయినా నీకే కదా ఫోన్ చేశారు, నీ నెంబర్కే, మళ్ళీ నీ ఫోన్ నెంబర్ ఎంత అని ఆయన అడిగారు. మరి నీకే చేసి నీ ఫోన్ నెంబర్ ఎంత అంటే నీ ఫోన్ నెంబర్ నీకు తెలీదు, నీ ఫోన్ నెంబర్ మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాలి. మీరు మటుకి ఇంటింటికి వెళ్ళి అందరికి ధ్యానం చేయండి, మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది అని చెప్పొస్తారా? మీకు అసలు బుర్రలు ఉండయ్యా, బుర్రలు ఇవ్వనుకోవాలా, ఉండయ్యా అనుకోవాలా? అడిగిన ఆయన ఎట్ట అడిగాడు, నీ నెంబర్కి ఫోన్ చేసి నీ నెంబర్ అడిగాడు, నీ నెంబర్ ఎంతో నీకు తెలియదు, ఇక నీ రోజు నుంచి నువ్వు వెళ్ళటానికి వీలు లేదన్నారు. ఇదేంటి నిజమే కదా, ఇంత అవమానం జరిగిపోయింది, నాకు పెద్ద ఘోరమైన అవమానం అని చెప్పి ఫీల్ అయిపోయి ఒక 3-4 రోజుల తర్వాత పత్రిక సార్ విజయవాడకు వచ్చారు. ఇంకా వెంటనే కాలేజ్ అవ్వగానే వెళ్ళిపోయాం సార్ దగ్గరికి. ఏమైనా సరే సార్ని అడగాలి, ఎందుకు అసలు ఇట్లా ఇంత అయోమయం అయిపోయామేంటి అని చెప్పేసి అని. వెళ్ళేటప్పటికి సార్ అక్కడ కూర్చొని సజ్జన సాంగత్యం చేస్తున్నారు. ఇంకా వాళ్ళతోటి చెప్తున్నారనమాట, ఆధ్యాత్మికతలో ఒక స్థాయి పెరిగేటప్పుడు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి వెళ్ళేటప్పుడు అయోమయ స్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఓహో, అంటే మనం ఇంకొక స్టెప్ ఎక్కుతున్నాం అన్నమాట అన్న విషయం అర్థమైంది. ఎందుకంటే అమ్మ మనలో ఏది సంశయాలు ఉండా సరే అట్లా సద్గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళని ఏం అడగక్కర్లేదు, మన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటుంది. ఒకసారి అయితే సార్ చెప్పారు, ప్రతి మనిషికి కూడా జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యంతో భూమి మీదకి వస్తారు, కాబట్టి ఆ లక్ష్యం ఏంటి అన్న తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకుంటే జన్మ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని. అయితే నేను కూడా ఒక పర్పస్ తోటే వచ్చి ఉంటాను కదా, నేనేం పర్పస్ తోటి వచ్చాను నాకు తెలియాలి అని అనుకున్నా. 2-3 రోజులు కూర్చున్నా ఏం తెలియకపోతే ఒక రోజున సార్ చెప్పిన క్లాస్ గుర్తుకొచ్చింది. ధ్యానం చేస్తే ఎలక ఏనుగు అవుతుంది, పిల్లి పులి అవుతుంది, ఆంజనేయుడు కోతి ఆంజనేయుడు అవుతాడు, ఆంజనేయుడు అంటే బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. చెప్తే సరే నేను ధ్యానం చేస్తే ఏనుగుని అవ్వక్కర్లేదు, పులిని అవ్వక్కర్లేదు, నా మనసు కోతిలాగా కొంచెం అటు ఇటు మార్పులు చెందుతా గంతులేస్తా ఉంటది, కాబట్టి నేను ఏమైనా సరే నేను ఆంజనేయుడిని అవ్వాలి, ఆంజనేయుడు అంటే బ్రహ్మజ్ఞాని అని అన్నారు కదా, కాబట్టి నాకు ఆ బ్రహ్మజ్ఞానిని అవ్వాలి, నేను అది తెలుసుకోవాలి
అని అనుకున్నా. అసలు జ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి తెలిస్తేనే కదా దానికోసం మనం ప్రయత్నం చేసేది అని చెప్పని అనుకుని మా ఫ్రెండ్ని అడిగా, అమ్మ ఏంటి బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి అని చెప్పేసి ఆమె అంది కదా, నీకు వంట చేయటం వచ్చా అని అంది. వచ్చన్నా. మరి నీళ్ళెన్ని పోయాలి, కూరలో కారం ఎంత వేయాలి అవన్నీ తెలుసా అంటే అదే బ్రహ్మ జ్ఞానం అంటే అంది. అసలు నాకైతే పెద్ద ఏడుపు వచ్చింది. అన్నం కూర వండటం బ్రహ్మ జ్ఞానం ఏంటి, దేశంలో అందరూ వండుకుంటున్నారు తింటున్నారు, ఇట్లా చెప్పింది ఏంటి అని చెప్పి నా లోపల నేనే ఒక 5 నిమిషాలు బాధపడి ఇంకా సైలెంట్ అయిపోయాను. తర్వాత ఒక 20 రోజుల తర్వాత పత్రి సార్ తిరుమల ట్రెక్కింగ్ తీసుకెళ్లారు. 2 days అయిపోయింది. 3rd day వచ్చేసేటప్పుడు ఉండండి నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను అని చెప్పేసి మనకి ఏదైనా లాటరీలో కొంత డబ్బు వచ్చింది, వస్తే రాని కొంతకాలం మన దగ్గర ఉంది, తర్వాత అది ఖర్చు అయిపోయింది, వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని. అట్లాగే ఒక అనారోగ్యమైనా సరే, లేదు ఒక బంధువు అయినా సరే మన ఇంటికి వచ్చాడు, వస్తే రానివ్వండి, వచ్చిన బంధువు ఎన్ని రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు, మనకు ఉండదు పెడతాము, తర్వాత వెళ్ళిపోతాడు. ఒక అనారోగ్యమైన అంతే, మనకు వచ్చింది ధ్యానం చేసుకుంటాము, 4 రోజులు ఉంటుంది, నెమ్మదిగా దాని తీవ్రత తగ్గుతుంది, తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది. వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని. వస్తుంటే వస్తుందని సంబరపడొద్దు, పోతుంటే పోతుందని విచారపడొద్దు, ఇదే బ్రహ్మ జ్ఞానం అంటే అని చెప్పారు. అసలు అప్పుడు నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించిందో అనమాట. ఎందుకంటే నా మనసులో అక్కడ అంతకు ముందులే ఒక క్వశ్చన్ వచ్చింది కదా, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి అని చెప్పేసి. అంటే జీవితంలో ఏది జరుగుతా ఉండా సరే విగ్రహం లాగా నిగ్రహంగా ఉండటమే ఆత్మ సాక్షాత్కారం అన్న ఏదైనా సరే అని రమణ భగవాన్ చెప్తా ఉంటారు అనమాట. అసలు విషయం ఎప్పుడు సత్యం సింపుల్ గా సరళంగా సహజంగానే ఉంటుందమ్మా. దానికి ఎట్లాంటి పోతలో కూడా పుయ్యక్కర్లేదు. కాకపోతే మనం అనుకుంటాం కదా అదేదో గొప్ప విషయాలేమో అని అనుకుంటాం కానీ సత్యానికి అసలు ఏం పోతలో కూడా అక్కర్లేదు. మామూలు భాషలోనే మామూలుగా మాట్లాడుకుంటుంటేనే ఆ జరిగేదాన్ని చూస్తా ఉంటే చాలు, మనకి తెలిసినా తెలియకపోయినా మన జీవితంలో మన చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా మనల్ని ఇంకా ఇంకా ఉన్నత తలాలకి ఎదిగించటం కోసమే అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంటుంది. ఒకసారి ధ్యానం చేస్తా ఉంటే పత్రి సార్ వచ్చి చెప్తున్నారు, మేడం మీది కొంచెం బ్యాలెన్స్ సర్దాలి మీరు అని. నేను అనుకున్నా కదా, నా నెల జీతంలో నాకు ఎంత మిగులుతుంది, చాలా కొంచెమే కదా మిగిలేది, మరి పత్రి సారేమో ఇట్లా సర్దాలని అంటున్నారు, ఇంత కొంచెమే అని. అయినా కూడా మరి ఆయన అడిగారు కదా, ఆయనకి తెలవందేముంది నా దగ్గర ఎంత ఉంటుంది అన్నది. ఓకే సార్ అన్న, పాకిస్తాన్ పంపు అని చెప్పారు. అంతే, అయిపోయింది ఆ విషయం. ఇదేంటి పాకిస్తాన్ పంపమన్నారు, మరి అడ్రస్ అది కూడా లేదు కదా, మరి నేను ఎట్లా పంపించాలి పాకిస్తాన్కి అని చెప్పేసి ఆ రాత్రి ధ్యానంలో కూర్చుని, అయ్యా మరి ఏంటో నువ్వు అన్నావు పాకిస్తాన్ పంపమని, నా దగ్గర ఎంత ఉంటుందో ఏముంటుందో అన్ని నీకు తెలుసు, బ్యాలెన్స్ సర్దమన్నావు, సరే అని అన్నా. కాబట్టి దానికి సంబంధించింది మరి పాకిస్తాన్ పంపన్నావు, దాని సంగతి అంతా ఏంటో నువ్వే చూసుకో, అది ఎట్లా పంపించుకోవాలో కూడా నువ్వే పంపించుకో అని చెప్పి మనసులో అనుకుని ఇంకా నాకు ధ్యానం చేసామమ్మా, అయిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత పత్రి సార్ విజయవాడ వస్తే వెళ్ళాము. కర్నూలు నుంచి మాస్టర్స్ కూడా వచ్చారనమాట. వచ్చి వాళ్ళల్లో ఒక ఆయన చెప్తున్నాడు, సార్ మొన్న కర్నూలులో ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు ఒక పలానా మాస్టర్కి ఒక మంచి విజన్ వచ్చింది సార్, చెప్పనా అని అంటే చెప్పాను అన్నారు. చెప్పానంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, సార్ ఈ వారం రోజుల పాటు మనం యజ్ఞం చేశాం కదా కర్నూలులో, దాని తాలూకా చివరి రోజున పైలోకాల నుంచి మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఇదే మనకి పూజా బిందెల టైప్ లో తీసుకొచ్చి ఈ హవిష్ని దాంట్లో తీసుకుని వెళ్ళి ఆ కార్గిల్ దగ్గర అంతా వెదజల్లారు సార్ అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఇంకా అప్పుడు నాకు వెంటనే అర్థమైంది, మనం ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ సర్దాలి అంటే నేను మనీ మైండ్ తోటి ఆలోచించి బ్యాలెన్స్ అనగానే డబ్బులని అనుకున్నా. కానీ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఎనర్జీస్ని, వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీస్ కొలుస్తారు కదా. అంటే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి మాస్టర్స్ తీసుకెళ్ళి అక్కడ పంచారనమాట ఆ ఎనర్జీని అంతా కూడా. పత్రి సార్ అడిగింది ఎనర్జీ కాబోలు అని. అంతకు ముందరే మనకు ధ్యానానికి వచ్చిన కొత్తలో చంద్రశేఖర్ శర్మ సార్ అని చెప్పని ఆయన వస్తూ ఉండేవారు గుడివాడకి. వచ్చినప్పుడు రావటం ఆయన పిలవని బంగారు తల్లి అని పిలిచేవారు.
చాలే ఊరుకోండి సార్, ఇంట్లో ఈగల మోత బయట పల్లకెళ్ళ మోత అని చెప్పి ఇంట్లో రోజు గొడవ ఆడుకుంటా ఉంటాము, మీరేమో ఇట్లా అంటున్నారు అని అంటే, కాదమ్మా నిజంగా నీకు పైన బోల్డంత బ్యాలెన్స్ ఉందమ్మా, నీకు తెలీదమ్మా, నీకు ఇస్తే సద్వినియోగం చేసుకుంటాం తెలియదని చెప్పి మాస్టర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారమ్మా అని చెప్పి చెప్పారనమాట ఆయన. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది, మీది బ్యాలెన్స్ సర్దాలి అంటే గనక మన మన శక్తి కొంత అక్కడ దాచిపెట్టుకుని వచ్చాం కాబోలు అని చెప్పేసి అట్లా ఒక్కొక్క అనుభవం ద్వారానే మనకి అర్థమవుతుంది కనమో మామూలుగా అర్థం కాదు. అందుకే మనకి ప్రతిసారి చెప్తారు, ధ్యానం జరుగుతోంది, మీ ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, మీరు పిలిస్తేనే రావాలి, లేదు నా ఇంట్లో ఫంక్షన్ నేను పిలిస్తేనే రండి మీరు, కానీ ధ్యానం క్లాస్ అని మీకు కాకి కబుర్ తెలిసినా సరే తప్పనిసరిగా మనం అటెండ్ అవ్వాలి. ఆ గ్రూప్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి తెలిసినా తెలియకపోయినా ఒక అంతర్గత మార్పు మనలోనూ సంభవిస్తుంది. ప్లస్ మనం విశ్వ కళ్యాణానికి కూడా ఎంత ఆ గ్రూప్ మెడిటేషన్ అన్నది ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పలేమమ్మా. ఒకసారి మన ఇంటి పైన పిరమిడ్ ఉంది, మా పని అమ్మాయి చేస్తూ ఉంటుంది అనమాట మెడిటేషన్. చేస్తూ ఉంటే ఒకరోజు దానికి మీ ఆంటీని 72 గంటలు అఖండ ధ్యానం పెట్టమని చెప్పు అని చెప్పారంట. తను వచ్చి ఆంటీ ఇట్లా మిమ్మల్ని పెట్టమంటున్నారు అని చెప్పేసాను అంది. సరే అయితే నేను కాలేజీకి 2 రోజులు సెలవు తీసుకుని సెకండ్ సాటర్డే సండే వచ్చినప్పుడు అప్పుడు పెడదాంలే అని అనుకున్నా. అనుకుంటే మళ్ళీ మరుసటి రోజున మీ ఆంటీని కనుక్కో ఎప్పుడు పెడుతుందో అని చెప్పేసి అని అంటున్నారంట. అంటే ఇదేంటి చెప్పాళ్ళు 24 గంటలు అవ్వలేదు, మళ్ళీ ఎప్పుడు పెడుతుందో కనుక్కోమన్నారు, 72 గంటలు అంటే మరి నేను ఇంటి దగ్గర ఉండాలి కదా అని అనుకుని, ఎందుకని చెప్పి ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుంచినే కాలేజీ నుంచి రాగానే స్టార్ట్ చేసామమ్మా. అయిపోయింది 72 గంటలు అఖండ ధ్యానం. అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత ఒక థర్డే మాస్టర్ వచ్చారు మన ఇంటికి. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మనకి గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉండేవి. అప్పుడు ఆయన చెప్తున్నారు అనమాట, అమ్మ ధ్యానంలో కూర్చుంటే చాలా మంది ఒక సందులో నుంచి కర్రలు కత్తులు అవన్నీ తీసుకుని వస్తున్నారమ్మా, ఇంకొక ఎదురు సందులో నుంచినేమో గొడ్డళ్ళు బర్సీలు అవన్నీ తీసుకుని పరుగున ఇంకొక గ్రూప్ వస్తున్నారమ్మా. అటాళ్ళు ఇటాళ్ళు వచ్చి ఆ 2 రోడ్లు మధ్యలో ఒక చోట కలిసే ప్లేస్ లోకి మన పిరమిడ్ దగ్గర నుంచి ఒక లైట్ వెళ్ళి అక్కడ మధ్యలో పడిందంట. అంతే ఇటాళ్ళకి వెళ్ళిపోయారంట. ఏంటనమ్మా ఇట్లా వచ్చిందమ్మా విష్ణు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆ ఊర్లో ఒక మేడం గారు కూడా మన ఇంటి దగ్గరే ఉండారు ఆ సమయంలో. అప్పుడు ఆవిడ చెప్తున్నారనమాట, అవునమ్మా వారం రోజుల కిందట మన ఊర్లో కుల ప్రాతిపదిక మీద గొడవలు జరిగినాయి, కాబట్టి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఏ కులపాళ్ళు వాళ్ళందరినీ కూడా తెచ్చుకుని ఆ కర్రలో కత్తులు అవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఆ రాత్రి గొడవ ఆడుకుంటానికని చెప్పి రెడీగా ఉండారు. అసలు ఆ రాత్రి అంతా మేము ఎవరూ నిద్రపోలేదు, ఎందుకంటే తీరా దెబ్బలాటికి వెళ్ళిన తర్వాత ఎవరికి దెబ్బలు తగులుతాయో తెలియదు కదా, కాబట్టి కానీ తెల్లారి చూస్తే మటుకి అసలు ఏ గొడవ లేదు, హాయిగా ఎక్కడాళ్ళు అక్కడే ఉండారు, ఏం గొడవ ఏం పడలేదు అని చెప్పేసి అప్పుడు మనకు అర్థమైంది అనమాట. అంటే మాస్టర్స్ ముందుగానే అక్కడ జరగబోయేటువంటి ఆ గొడవల్ని గమనించుకుని మన చేత 72 గంటలు అఖండ ధ్యానం చేయించి దాని తాలూకాది ఆ శక్తిని అక్కడికి పంపించి ఆ గొడవలు లేకోకుండా చేశారు అన్న విషయం అమ్మ. కాబట్టి మనకు తెలిసినా తెలియకపోయినా వీలైనంత ఎక్కువ ఆ సామూహిక ధ్యానాలు అవకాశం ఉన్నంత వరకు చేస్తూ మనం కూడా పాల్గొంటూ ఉండటం ద్వారా కూడా మనకి ఎంతో మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట. మరి అట్లాగే సజ్జన సాంగత్యం కూడా ఇంపార్టెంటేను అని చెప్పి సార్ చెప్తారు కదా. ఒకసారి నేను పొద్దున్న కాలేజీకి అని చెప్పి రెడీ అవుతూ ఉంటామా, బొట్టు పెట్టుకుంటే అసలు నా మొహం చాలా చండాలంగా కనిపిస్తుంది. ఇదేంటి నా మొహం ఎంత వికారంగా ఉందేంటి అని ఆ స్టిక్కర్ తీసేస్తేనేమో అసలు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇదేంటి రోజు బొట్టు పెట్టుకెళ్తాను కదా, ఇవాళ ఏంటి బొట్టు పెట్టుకుంటే ఏంటి ఎంత వికారంగా కనిపిస్తుంది ఏంటి అని చెప్పని మళ్ళీ నా మనసులో ఒక చిన్న సందేహం. మా వారు బాడీ వెకేట్ చేశారు, అయినా కూడా నేను బొట్టు పెట్టుకుంటాను అనమాట. అందుకని మరి వెనకటాళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు కదా, నేనే అట్లా పెట్టుకుంటున్నానా, పెట్టుకోవద్దని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా మాస్టర్స్, మరి నాకు తెలియదు కదా అని చెప్పేసి అయినా రోజు లేనిది ఇవాళే ఎందుకు అట్లా వద్దని అనిపిస్తుంది, కాబట్టి ఇంక పెట్టుకోకుండా వెళ్దామని చెప్పేసి ఆ రోజు అట్లా వెళ్ళిపోయానమ్మా. అయిపోయింది. తర్వాత ఒక నెల తర్వాత తిరుపతి నుంచి సుమతి మేడం అని
గుడివాడ చుట్టుపక్కల క్లాసులు అవి చెప్పడానికి అని చెప్పి వచ్చారు ఆ మేడం. ఇంకా రెడీ అయిపోయి మేమిద్దరం క్లాసులు కానీ వెళ్తుంటే చూస్తే మేడం మొహాన స్టిక్కర్ లేదు. అదేంటమ్మా బొట్టు పెట్టుకోకుండా వచ్చావేంటి అని అన్నా. వెంటనే ఆమె అన్నారు కదా, ఒక బుద్ధుడికి బొట్టుతో పని ఏంటి అని చెప్పేసాను అన్నారు. అప్పుడు నాకు సాచిపెట్టి లెంపమ్మడి కొట్టినట్టు అనిపించింది. అంటే నువ్వు బుద్ధుడు అయ్యావు అని చెప్పి నా ఆత్మ నాకు చెప్పింది. కానీ నేను దాన్ని ఏంటి నా ఫిజికల్ మైండ్ని ఉపయోగించి నేను వేరే కోణంలో నేను ఆలోచించాను అనమాట. లేకపోతే రోజు లేనిది అసలు బొట్టు తీసేస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఒక చిన్న పసిపిల్లల్లా చూస్తే మనకి ఎంత ముద్దుగా అనిపిస్తుంది. నా మొహం నాకు ముద్దు రావటం ఏంటి, బొట్టు లేకపోతే అన్నది నాకు అర్థం కాలేదు. కానీ అట్లా ఆ సజ్జన సాంగత్యం ద్వారా మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయమ్మా. అందుకోసం అని చెప్పే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా కావాలి అని చెప్తారు. మరి 2004లో మనకి హైదరాబాద్ లో ధ్యానాంధ్రప్రదేశ్ అక్కడ ధ్యాన యజ్ఞం జరిగింది వారం రోజులు. చక్కగా ధ్యానాంధ్రప్రదేశ్ వేడుకలు 2004కి ధ్యానాంధ్రప్రదేశ్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. 2008కేమో ధ్యాన భారత్, 2012కేమో ధ్యాన జగత్ అని చెప్పేసాను అప్పట్లో. సరే అని చెప్పేసని ఇంకా ధ్యానాంధ్రప్రదేశ్ అయిపోయింది కదా, విజయాలకు నెలవు విజయవాడ కాబట్టి విజయవాడలో ఈ జనవరిలో మనం జనవరి ఆఖరికి విజయోత్సవాలు చేసుకుందాము అని అన్నారు. అని అంటే మేము కూడా గుడివాడ నుంచి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత రాత్రి సార్ వెళ్ళొస్తామంటే ఆడు నీ కొడుకే కదా, ఆడు అక్కడ ఉంటాడు కదా అని అన్నాడు. అంతే, ఎవడో ఎక్కడ ఉంటాడో అసలు ఇంకా ఏమి లేదు దానికి మొదలో చివర. ఆడు నీ కొడుకే కదా, ఆడు అక్కడ ఉంటాడు కదా అని అంటే ఇంక ఏమనాలో అర్థం కాక, సరే మనం ఈ ధ్యానంలోకి రాకముందలైతే మన కడుపును పుట్టిన బిడ్డలే మన బిడ్డలని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకే కూడా మనం తల్లి కిందే ట్రీట్ చేస్తాం కాబట్టి, సరే ఎవడైనా సరే ఆడు నా కొడుకే కదా అని చెప్పి అవును సార్ అని అన్నా. అనంటే ఆడు నిరక్కొట్టి అని చెప్పాడా అన్నారు. చెప్పలేదన్న. ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి కనుక్కో అని అన్నారు. నేను ఇంటికి వచ్చేప్పటికే రాత్రి 12 దాటింది. పిల్లలేమో హైదరాబాద్ లో ఉంటారు, మేము గుడివాడలో ఉంటాం. సరే అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు మా పాప చెప్పింది అనమాట, అమ్మ వారం రోజుల కిందట పత్రి సార్ క్లాస్ జరిగింది BHLలో. అప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంట, మా అక్కతోటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవారు. పెద్దమ్మ పత్రి సార్ క్లాస్ ఉందంట BHLలోను, నేను పర్మిషన్ పెట్టి వస్తాను ఆఫీస్కి, నేను నిన్ను తీసుకెళ్తాను, నేను వెళ్ళేటప్పుడు నేను దేనికన్నా గుద్దేస్తాను కదా, నువ్వు పడిపోయేటప్పుడు నన్ను కూడా కిందకి లాగేసి పెద్దమ్మా అని చెప్పాడంట. ఇదేంటి పత్రి సార్ ఏమో మీ నోటి మాటలే మీ నుదుటి వ్రాతలు అని చెప్తాడు, ఈడేంటి అసలు వీడిని ఎవడు తీసుకెళ్ళమన్నాడు, మళ్ళీ నేను గుద్దేస్తాను కదా, మళ్ళీ నన్ను కూడా లాగేసి ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఏంటని మళ్ళీ దగ్గరుంటే ఏం వినాల్సి వస్తుందని 12 లోపలికి వెళ్ళిపోయిందంట. సరే ఒక గంట తర్వాత వచ్చి రా వెళ్దామని అంటే సరే అని వెళ్ళారు ఇద్దరు బైక్ మీద. కొంచెం దూరం వెళ్ళినాక ఒక కారు గుద్దేశాడు. గుద్దేసిన తర్వాత లాగి అది పడిపోయేటప్పుడు వాడిని కూడా లాగేసింది. ఇద్దరు కలిసి దులుపుకున్నారు. మళ్ళీ పత్రి సార్ క్లాస్కి వెళ్ళారు. సార్ అంత దూరాన్ని నుంచి చూసే దగ్గరికి రమ్మని చెప్పి పిలిచి ఆ చెంప ఈ చెంప వాయించి పో అని చెప్పేసి అని అన్నారు. అని అనేటప్పటికి సరే ఇది జరిగిందమ్మా అని చెప్తే నాకైతే ఒక ఆశ్చర్యం, ఆనందం, కళ్ళ నీళ్ళు అసలు ఆగలేదమ్మా. ఎందుకంటే అదే రోజు పొద్దున్నే నేను అంతకు ముందర మా ఫ్రెండ్ లాహిర్ మహాశయ జీవిత చరిత్ర ఇచ్చారనమాట. చదువుదాం అని చెప్పి అది ఒక 4-5 రోజుల ముందలే మొదలు పెట్టా. ఆ రోజు వచ్చిన చాప్టర్ ఏంటంటే, ఒక సద్గురువులు తన శిష్యులు త్వరితగతిన డెవలప్ అవటం కోసం అని చెప్పి వాళ్ళ కర్మల్ని యోగ ప్రక్రియల రూపంలో క్లీన్ చేసేస్తా ఉంటారు అని చెప్పేసి అంటే ఆ రోజు ఎంతో పెద్ద ప్రమాదం జరగాల్సిన దాన్ని వాడి నోటితోటే చెప్పించి దానికి రెమెడీ కూడా లేకపోతే గనక అసలు ఇట్లా పెద్దమ్మ జాగ్రత్తగా పట్టు కూర్చో అని చెప్పేసి అని అంటాం. లేకపోతే ప్రయాణం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, అంతేగాని నేను వెళ్తాను కదా, దేనికన్నా గుద్దేస్తాను కదా, ఇట్లాంటి మాటలన్నీ కూడా మనం అన్నాం కదా. అంటే వాడి నోటితోటే చెప్పించి రెమెడీ కూడా చెప్పించి మరి దాని తాలూకా కర్మ బ్యాలెన్స్ ఉంటది కదా, దాన్ని ఆ చెంప ఈ చెంప వాయించేసి పొమ్మని చెప్పి తోలేసి నీ పిల్లలు ఎక్కడుండా సరే నేను చూసుకుంటున్నాను, నువ్వు నిశ్చంతగా ధ్యాన ప్రచారం చేసుకో అని చెప్పేసి చెప్పకనే చెప్పిన దేవదేవుడు అమ్మ బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకంటే అసలు ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనమాట. ఒక పొత్తిళ్లలో ఉన్న బిడ్డని గట్టిగా పట్టుకుంటే ఎక్కడ కందిపోతుందో అన్నంత
అపురూపంగా చూసుకుంటారమ్మా ఆయన ప్రతి ఒక్క మాస్టర్ని కూడాను. కాకపోతే మనకల్లా ఉండవలసింది ఆయన పట్ల కొంచెం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మన గురువు పట్ల మనకే. ఆయన ఎన్ని అద్భుతాలైనా సృష్టించగలుగుతారనమాట. మరి అట్లా మేము ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి 12 సంవత్సరాల పాటు మాకుండ సెలవులు పర్మిషన్స్ అన్నీ కూడా మా జీతాలు మేం ఖర్చు పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లకు ధ్యాన ప్రచారానికి అండమాన్ వరకు వెళ్ళి ధ్యాన ప్రచారాలు చేసి వచ్చాం. చేసి వచ్చిన అనంతరం మనకు ఒక దాత ఎకరం 78 సెంట్లు స్థలం ఇచ్చారు మనకు పిరమిడ్కి. పత్రి సార్కి చెప్తే దాంట్లో 60/60 పిరమిడ్ కట్టమన్నారు. సరే అని అన్నాము. అసలు ఆ కన్స్ట్రక్షన్ ఏంటో ఆ పిరమిడ్ కట్టడం ఏంటో అసలు తూర్పేటో పడమరేటో కూడా మాకు తెలియదు. అయినా సరే సార్ కట్టమన్నారు, ఓకే అనేసాం అంతే. మనకి ఆ స్థలదాత స్థలం కొలిసి అప్పచెప్పారు. అప్పచెప్పి వచ్చేస్తుంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళే టైం లోపలే జరిగిపోవాలన్నమాట. మార్నింగే వచ్చేస్తుంటే ఒక అతను ఎదురు వచ్చి, అమ్మ ఇది పొలాల్లో కాబట్టి ఇక్కడ ఏదో మీరు కట్టడం కడతామంటున్నారు కదా, ఏదో గుడి లాంటిది, మరి మట్టి తోలాలమ్మా, మెరకొండాలి అని చెప్పేసి అని మట్టి తోలుతాను అని అన్నారు. సరే తోలు అని అన్నాం. ఒక వారం రోజులు అయిన తర్వాత అమ్మ డబ్బులు అన్నాడు. ఏంటి డబ్బులు అని అంటే, ఇట్లా ఇన్ని ట్రాక్టర్లు మట్టి తోలామమ్మా, కాబట్టి వాళ్ళకి కిరాయిలకి అది తీసుకొచ్చాము, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆయిల్కి అది అని అన్నారు. ఆయన స్థలం ఇస్తానన్నాడు, ఇమ్మన్నాము, నువ్వు మట్టి తోలుతానన్నావు, తోలమన్నాం, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉండయి అని అంటే, కాదమ్మా ఇట్లా ట్రాక్టర్కి ఎంత అని చెప్పేసి వాళ్ళకి ఇట్లా ఇవ్వాలంటే, సరే ఇప్పుడే కదా నువ్వు చెప్పావు, కొంచెం 2 రోజుల్లో చూసి సర్దుబాటు చేస్తాంలే అని చెప్పేసాను అన్నాం. అని ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత గుడివాడలో మనకి సినిమా యాక్టర్ మురళీమోహన్ గారు ఉంటారు కదమ్మా, వాళ్ళ మదర్ వాళ్ళు గుడివాడలోనే ఉంటారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడాను. ఇంకా వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేశాను అనమాట నేను. ఫోన్ చేస్తే ఆవిడ అన్నారు కదా, అమ్మ అసలు వారం రోజుల నుంచి అమ్మ గొడవ పెడుతుందమ్మా, రాజకుమారికి డబ్బులు ఫోన్ చేసి పట్టుకెళ్ళమని చెప్పానని 25,000 పట్టుకెళ్ళమ్మా, లేదంటే ఎవరినన్నా పంపించమ్మా అని ఉంది. నాకైతే ఆశ్చర్యం ఆనందం అనమాట. మా ఆయన ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి, నాకు కొంచెం కావాలంటే నా దగ్గర ఎక్కడ ఉండయి అనేవారు. అసలు అందుకే ఆయన అడగాలంటే కూడా చాలా మొహమాటం అన్న కోపం అనమాట. మళ్ళీ అడిగిన తర్వాత లేదని అంటే గనక చాలా ఖర్చు వచ్చేస్తుంది కదా మనకి, అట్లా ఉండేది. అట్లాంటిది నేను అడగకోకుండానే పిలిచి మరీ డబ్బులు ఇస్తారా అన్న ఎంత ఆశ్చర్యం అనిపించిందో. రోజు కాలేజ్ అవ్వగానే అక్కడ ట్రాక్టర్లు మట్టి తోలుతున్నాయి అని చెప్పి అక్కడికి వెళ్తా ఉండేదాన్ని సైట్ దగ్గరికి. వెళ్తుంటే ఇంకా అక్కడ ఇద్దరు మన పిరమిడ్ మాస్టర్లను పెట్టాను, ఆ ట్రాక్టర్ల లెక్క అయ్యింది అని చెప్పేసి అని. వాళ్ళు అనుకున్నారంట అంతకు ముందల రోజే, ఆ రోజు ఎప్పుడైతే కనుక ఆవిడ డబ్బులు పట్టుకెళ్ళమందో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టుకెళ్ళి ఆ ట్రాక్టర్ అతనికి ఇవ్వండి అని చెప్పా. మేడం నిన్నే మీరు వచ్చి వెళ్తుంటే మేము తిట్టుకున్నాం మిమ్మల్ని, ఆ బ్యాగ్ వేసుకుని ఊపుకుంటే పోతుంది చూడు, మనల్ని ఏమో ఎక్కడ పెట్టింది, అవసరమైతే మనల్ని కట్టి పడేస్తారు వీళ్ళు, ఆవిడకి ఏంటి వచ్చి వెళ్ళిపోతుంది, మనమే కదా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎక్కడ ఉంటున్నాము, ఆ ట్రాక్టర్ వాళ్ళు ఊరుకుంటారా ఏంటి, అసలు డబ్బులు మాట ఎత్తదేంటి ఈవిడ అని చెప్పేసి అని అనుకుంటున్నారంట. అంటే అసలు మనకి తెలిసినా తెలియకపోయినా కూడా మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిపించబడతాయంటే అన్ని జరిపించబడతాయమ్మా. అట్లా 1 సంవత్సరంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అంతా కూడా చేశాము. పత్రి సార్ వచ్చి అమావాస్య ఆదివారం రోజు కొబ్బరికాయ కొట్టెళ్ళారు. కొబ్బరికాయ కొట్టి వెళ్తే ఇంకా అందరూ అమావాస్య రోజు ఏంటన్నారు, ఏమో మరి మాకు తెలియదు, మా గురువు గారు ఎప్పుడు కొడితే మాకు అదే మంచి అని చెప్పేసి అని అనుకున్నాము. 1 సంవత్సరం అంతా మరి అక్కడ పొలాల్లో కాబట్టి కనీసం మనకి ఫెసిలిటీస్ అవి కూడా ఏమి ఉండవు. అందుకని ముందు ఒక 2 రూమ్లే వేసుకున్నాము. వేసుకుంటే ఒక మాస్టర్ వచ్చి అన్నాడు, నువ్వేంటి జనాల డబ్బులన్నీ పోగేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నావు, ఈ పాటికి పిరమిడ్ గనక ఫౌండేషన్ వేసినట్టయితే ఫౌండేషన్ అన్న లెగిసేది కదా, నువ్వు అట్ట కాకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆ రూములు కట్టేసావు అని చెప్పేసి అని అన్నారు. మనకేంటి అష్ట కష్టాలన్నీ అమ్మకెరుక కానీ అడవులమ్మట తిరుగు అయ్యాకేమెరు కానీ, అక్కడికి వెళ్తే తాగటానికి నీళ్లు ఉండవు, అక్కడ ఎవరో రారు, ఒక రోజు వచ్చిన ఆటోవాడు 2వ రోజు రాడు, ఎందుకంటే అదంతా డిస్కో రోడ్డు అనమాట. ఆ రోడ్డు అదంతా బాగా అది గతుకుల రోడ్డు. ఒక రోజు ఒక వర్కర్ వచ్చాడంటే వాడి సైకిల్ తిరిగి మిరిగిపోవటం, ఆటో వాడు వస్తే ఆటో టైర్కి పంచర్ పడటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి సిచ్యుయేషన్స్ లో మనకి అక్కడ ఏం దొరుకుతాయి, ముందల అసలు మనం 4 లేడీస్ కాబట్టి అక్కడ మనకి అనేది మనకు ఒక స్థావరం ఉంటే కనీసం ఒక ప్యాకెట్ పాలు పట్టుకెళ్ళి టీ కాసుకుంటానుకో, లేదంటే ఒక కొంచెం బియ్యం పట్టుకెళ్ళి అక్కడ అవసరం అయితే వంట చేసుకుని సాయంత్రం ఉండటానికో మరి ముందర మనకు ఉండాలి కదా. మరి అక్కడ మనం వెళ్తే మళ్ళీ మనం తిరిగి వచ్చేంత వరకు మనకి ఏముంటాయి అక్కడ, అసలు ఏమీ ఉండవు. కాబట్టి అట్లా చేసాం.
మళ్ళీ ఆయన ఇట్లా తగలేసేస్తున్నావు నువ్వు డబ్బులు అది ఇది అనేప్పటికి నిజంగానే మనకు తెలియక అట్లా జనాలు డబ్బులు వేస్ట్ చేస్తున్నామా అని చెప్పి మనకి ఎప్పుడు గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతానే ఉంటాయేమమ్మా. అక్కడ కూర్చుని గ్రూప్ లో అనుకున్నాం అనమాట, ఏంటి నిజంగానే అట్లా తప్పు చేస్తున్నామా అని అంటే లేదు. ఇప్పుడు ఎక్కడైతే కనుక మనం పిరమిడ్ కట్టామో ఆ పిరమిడ్ స్థలంలో ఎప్పటి నుంచో ఒక యోగి తపస్సు చేస్తున్నారంట ఆ ప్లేస్ లోను. కాబట్టి రేపు దీపావళి తోటి ఆయన అయిపోతుంది, కాబట్టి ఆ ఎనర్జీస్ ఆయన ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి మీ పిరమిడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి అని మీరు ఈ వర్క్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆహా, అంటే మనం చేసిన పని మనం కరెక్ట్ గానే చేసాం, మనం ఏమి వేస్ట్ పని ఏం చేయలేదు అని అంటే మనకి కన్ఫర్మేషన్ కావాలి కదా. అట్లా ఒక 1 year అంతా కూడా ఆ రోడ్లని కరెంట్ అని ఆ బోర్ ఎంచటం అని ఆ పనులు చేసాం. నెక్స్ట్ గురు పౌర్ణమికి 24 గంటలు ధ్యానం పెట్టి వర్క్ స్టార్ట్ చేసామమ్మా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్ ఇన్ 1 year లో కింద 80x80 మీటింగ్ హాల్కి స్లాబ్ వేయటము, పైన 60x60 పిరమిడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు పత్రి సార్ వచ్చి కార్తీక పౌర్ణమి నవంబర్ 28వ తారీఖున పత్రి సారు పత్రి మేడం చేతుల మీదుగా 2012 నవంబర్ 28న అది ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అప్పుడు సార్ చెప్పారు, నా జేబులోనూ పైసా లేదు, మేడం బ్యాగ్ లోనూ పైసా లేదు, ఎందుకంటే ఆ సామాన్యమైన జీవితం గడిపేవాళ్ళం. మరి లేదు అయినా సరే మరి 1 year లో పిరమిడ్ అయిపోయిందంటే అది ఎట్లా సాధ్యమైంది? కేవలం మిత్రత్వం ద్వారా సాధ్యమవుతుంది. ఆ మిత్రత్వం అన్నది ఎవరికి వస్తుంది? పూర్ణ స్థితిలో ఉండాలకే ఆ మిత్రత్వం అన్నది వస్తుంది అని చెప్పి అట్లా మధ్యలో ప్రతి 2 నెలలకే 1 నెలకి అట్లా వస్తూ ఉండేవారు అనమాట. మధ్యలో సార్ అటు వెళ్తా రాజమండ్రి అది వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడా. అప్పుడు ఒక రోజు చెప్పారు, అప్పుడు ఫస్ట్ మనం కింగ్ ఛాంబరే వేస్తున్నాము మేడం, ఇది రుక్మిణి రమణీమణుల పిరమిడ్ మేడం, క్వీన్ ఛాంబర్ కూడా వేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మనం క్వీన్ ఛాంబర్ కూడా వేసామమ్మా. ఇంకా అసలు ఆ ఎనర్జీస్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా మనకి ప్రతి నెల 6, 7, 8 తారీఖుల్లో 3 రోజులు మౌన ధ్యానాలు జరుగుతాయమ్మా. పౌర్ణమికి అమావాస్యకి జరుగుతాయి. ఎందుకంటే రమణ మహర్షి క్షేత్రం యొక్క ఎనర్జీస్ విశ్వవ్యాప్తమైనవి అని చెప్పేసి అని మనకు ఒక 6 years బిఫోరే మనకు మెసేజ్. ఎందుకంటే ఎవరేం చెప్పినా విందాం, నమ్మొద్దు, వచ్చి సాధన చేద్దాం. మనకి ఆ ఫీల్ అయినప్పుడే మనం నమ్ముదాం. అట్లాగే ప్రతి పిరమిడ్కి కూడా ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఒకసారి సేత్ వర్క్షాప్ జరుగుతుంది మనకి. అప్పుడు మనం ధ్యానంలో సేత్ మాస్టర్ని అడిగాం, మాస్టర్ మరి ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా, ఈ రమణ మహర్షి పిరమిడ్ యొక్క స్పెషల్ ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు కదా, ఈ భూమండలంపై జీవశక్తితో నిర్మింపబడిన పిరమిడ్ ఇది అని చెప్పటం జరిగిందమ్మా. చెప్తే ఇంకా మనకి ఏదైనా ఒక విషయం తెలిసింది అని అంటే 10 మందికి చెప్పేంత వరకు కూడా మనకి ఆరాటం ఆగదు. మనకి బంటిమిల్ నుంచి రేవతి మేడం అని ఒక మేడం వచ్చారు. ఏదో మాటల సందర్భంలో ఇట్లా చెప్పాము. చెప్తే ఆ మేడంకి మహావతార్ బాబాజీ కాంటాక్ట్ అనమాట. ఆమె వెళ్ళిన తర్వాత ధ్యానంలో కూర్చుని బాబాజీని అడిగారంట, ఏంటి బాబాజీ రమణ మహర్షి పిరమిడ్ యొక్క స్పెషల్ ఏంటి అని అడిగితే అప్పుడు బాబాజీ చెప్పారంట, నవరత్నాల్లో ఒక రత్నం అది అని చెప్పారంటమ్మా. ఇంకా అప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. అదట్లా ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా ఒక రోజున ఫౌండేషన్కే 10 లక్షలు కావాలి అని చెప్పటం జరిగింది. సరే 10 లక్షలు అంటే గనక ట్రస్టీస్ అందరం కూడా తలా కొంత వేసుకుందాము, మిగిలిన వేరే వాళ్ళని అడుగుదాము అని అనుకుంటున్నాము. అనుకుని గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక మేడంకి వెంకటేశ్వర స్వామి వచ్చి నేను 7,70,000 పంపిస్తున్నాను అని చెప్పారు. చెప్తే మేమనుకున్నాం కదా, ఆహా ఎవరో ఒక వెంకటేశ్వరరావు అన్న పేరుండాయనో శ్రీనివాస్ అన్న పేరుండాయనో వచ్చి 7,70,000 ఇస్తాడు కాబోలు, మిగిలింది ఆ కొంచెం అమౌంటేగా మనందరం తలా కొంచెం వేసేసుకుని స్టార్ట్ చేసేయచ్చులే అని అనుకున్నాం. అంతే వెంటనే మళ్ళీ ఆ మేడంకి ట్రాన్స్ వచ్చి, ఎంతసేపు మీరు మీ ఫిజికల్ మైండ్ని ఉపయోగిస్తారేంటి, మేము ఇస్తామన్నది మీ కాగితం మొక్కల రూపంలో ఉన్న కరెన్సీ కాదు. ఆ పిరమిడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లాంటి వ్యక్తి అయినా సరే వచ్చి ఆ పిరమిడ్ లో ధ్యానం చేస్తే 6 చక్రాలు దాటి 7వ చక్రం సహస్రార స్థితిలో స్థితం అవటానికి కావాల్సిన ఎనర్జీస్ నేను పంపిస్తున్నాను అని చెప్పాను.
మీకు అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా వెంకటేశ్వర స్వామి. అసలు అట్లా ప్రతి ఒక్కటి కూడా అనమాట ఆశ్చర్యం, ఆనందం. ఒక సద్గురువు గనక ఆయన కనుసెలల్లో మనం ఉండాము అనంటే ఎన్ని అద్భుతాలైనా సరే సృష్టించగల ఆ శక్తి ద్విశక్తిమంతుడమ్మ. ఆ రోజుకేంటి ఈ రోజుకేంటి అసలు మరి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎంత అద్భుతంగా రన్ అవుతోంది అని అంటే మరి ఆయన చైతన్యమే మన అందరి ద్వారా కూడా నడిపించబడుతోంది. మరి నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విన్నందుకు మాస్టర్స్ అందరికీ కూడా ఏదైనా ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే నాకు తెలిసినంతట్లో చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసింది గోరంతా, నేను తెలుసుకోవాల్సింది కొండంతా. కాకపోతే ఈ జూమ్ ద్వారా ఇంతమంది యోగులను కలుసుకున్నందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణం ద్వారా మా జీవితంలో మాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అద్భుతమైన సమాధానాలు. అదేమంటారు, చెంపదెబ్బలు కూడా తగులుతున్నాయి అన్నమాట. అలాంటివి అన్ని కూడా ఆన్సర్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కదానికి మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అనేది కూడా తెలుసుకుంటున్నాము. ఏమి మీరు అన్నారు, ఒక క్వశ్చన్ వస్తుంది అంటే కూడా దానికి ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది అన్నట్టు ప్రతిదీ కూడా మా మనసులో ఒక ఆలోచన వస్తుంది అంటే ఎందుకు ఇలా వస్తుంది అనేది కూడా గురువులు మన యొక్క కర్మను తీసేస్తారు, అందుకే ఇట్లా అంతా జరుగుతోంది అనేది. ఎన్ని ఆన్సర్లు ఎన్నో, అసలు ఇంకా ప్రతిదానికి ఒక ఆన్సర్ లోపల ఎన్ని ఉద్భవిస్తున్నాయో అన్నింటికి చక్కగా అద్భుతంగా ఆన్సర్లు అయితే దొరికేశాయి. థ్యాంక్ యూ. అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు. మీకైతే ఎంత కష్టపడింటారో, ఎంత సేవ చేసింటారో, ఇల్లు ఆకలి గడప గడప తిరుగుతూ విదేశాలు కూడా వెళ్ళారు, అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేశారు. అదే చెప్పాను కదా, ఒక బిరుదు పత్రిజీ గారి నుంచి వచ్చింది అంటే అది ఎంత కఠిన సాధన చేసింటేనే కానీ ఆయన ద్వారా అది అందుకోలేము. అంటే అది మీ యొక్క ఎంత తపన పడి ఉండాలా, ఎంత సాధన చేసి ఉండాలి కదా, మీ ద్వారా ఎంత ఎనర్జీస్ వచ్చిండాలి, ఎంత పని జరిగిండాలి, అదంతా అద్భుతంగా తెలుసుకున్నామమ్మా మేము. ధన్యులం. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఒక్కొక్కరే హ్యాండ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు మేడం గారితో. ఎస్ హేమలత గారు. నమస్తే అమ్మా. మాట్లాడండి. నమస్తే అమ్మా. అసలు వింటుంటే ఎలా ఉందంటే, మీరు ఫస్ట్ డే నుంచే ఆయన మాటల్ని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తీరులో మళ్ళీ ధ్యానం ప్రచారానికి వెళ్ళిపోయారు మీరు. అలాగే ప్రతి బుక్ లో నుంచి మీరు చదివింది ఆ పాయింట్ దాంట్లో నుంచి ఒక్కటి తీసుకుని అది ఆచరణలో పెట్టడం. అసలు ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అంత నీట్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పారు. ఏది జరుగుతున్నా ఏది జరిగినా మన మంచికే చూస్తూ ఉండాలి, జ్ఞానం అది. అసలు పత్రిజీ గురించి మీరు చెప్పిన విషయాలు కూడా, పత్రిజీ అంటే ఇంకా ఇప్పటి వరకు మాకు చాలా ఇష్టం. ఆయన ఒక దైవం. కానీ మీలాంటి వాళ్ళ నోటి నుంచి విన్నప్పుడు ఇంకా ఆయన మీద మాటలు రావటం లేదు. అంత బాగుంది, చాలా బాగా చెప్పారు. ఇంకా మీ అనుభవాలు మామూలు అనుభవాలు కాదు, అవి అనుభవాలు అంటానికి కూడా లేదు. మీ వర్క్ మీరు అంత పని చేశారు, ప్రతి నిమిషం ప్రతి అడుగు. అసలు అంత పెద్ద అది మీరంటే కారణ జన్మలు, మీరు అందుకే జన్మ తీసుకున్నారేమో, అందుకే జన్మ తీసుకున్నారు, అందుకనే కారణం, అందుకే ఇంత చేయగలిగారు. ఎక్కడ వెనకాడకుండాను ప్రతి ఒక్కటి టక్ అయిపోయినాయి. నమస్కారం అమ్మా. చాలా థ్యాంక్ యూ తల్లి. మొన్న లాక్డౌన్ సమయంలో పత్రి సార్ చెప్పడం జరిగిందమ్మా, ఈ భూమిని సంరక్షించడానికే వచ్చావు మేడం నువ్వని. అంటే ఈ భూమిని సంరక్షించడం అంటే మనం పిరమిడ్స్ కట్టించడం, అందరికి ధ్యానం చెప్పడం, ఇంకా అంతకంటే ఎంతో మందిని ధర్మంలోకి తీసుకొచ్చారు. ఎంత మందిని ధర్మంలోకి అండి. ఇప్పుడు ఈ యుగంలో ఎక్కడ చూసినా అలాంటి మనస్తత్వాలు మీలాంటి వాళ్ళు ఉండి చెప్తుంటే వాళ్ళు ఒక ధర్మం నేర్చుకుంటారు. ఓ మనం ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి. అసలు అద్భుతం అండి, అద్భుతం. ఏం చెప్పటం, మాటలు లేవు అసలు. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ తల్లి.
థ్యాంక్ యూ. మా లక్ష్మి గారు మాట్లాడండి. అమ్మ రాజకుమారి మేడం గారు, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూశాను. చాలా హ్యాపీగా ఉంది మీ క్లాసు, చాలా బాగుంది. బాగా మనసుకు తట్టింది, బాగా తట్టిందమ్మా, బాగా. ఇంకొక క్లాస్ మీకు అవకాశం ఇవ్వాలి కానీ మీరు కూడా అద్భుతంగా చెప్పగలరు. అదే అమ్మా. నమస్తే అమ్మా, ఉంటాను. ఉదయ్ భాస్కర్ గారు సార్ అన్ని చేసుకోండి సార్. నమస్కారం మేడం, రాజకుమారి మేడం. సార్ నమస్తే సార్. మీతో చాలా సార్లు కలిసి మాట్లాడే కానీ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ లో నేను లేదు, మధ్యలో వచ్చాను కదా, అంటే ఫౌండేషన్ అప్పుడు నీవు కలిశాను, కానీ దాని ముందు ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. నీ ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు. ఏదండి ఎలక్షన్స్ దా? ఆ అది చెప్తే అందరూ తడుచుకుంటారులేండి. చాలా బాగున్నాయి మేడం. అంటే బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఒకటి చాలా బాగున్నాయి. అంటే తెలియదు కదా సార్, మనకి చెప్పాలన్న ఆరాటమే కానీ ఎట్లా చెప్పాలి అన్న విషయం మనకు తెలియదు. అదేంటి సార్ మీరు కూడా కళ్ళు మూసుకుంటే బాగుంది కదా, వీళ్ళందరూ బాగుందని చెప్పారు కదా అంటే చాలే ఊరుకోండి మేడం, నేను బ్యాంక్ క్యాషియర్ అంటే అసలు ఎంత అనిపించిందో, నిజంగా మనకే చిన్నతనం అనిపించింది. మీరు చాలా కష్టపడ్డారు మేడం. అంటే మీరు చూశాను కదా, మీరు ఆటోస్ తీసుకెళ్ళి చాలా విలేజ్ తిరిగి చాలా ఓకే, గ్రేట్. అదొకటి సార్, మనం పిరమిడ్ పార్టీ అని చెప్పి 99 లో పెట్టినప్పుడు స్వతంత్ర కుమారి మేడం నేనే కదా, మరి ఆ మేడం లెక్చరర్ అయి ఉండి కూడా రాత్రిపూట ఒక రిక్షా మాట్లాడుకుని అది మైదా అదంతా ఉడకబెట్టుకుని ఆ పోస్టర్లు అవన్నీ మేమిద్దరమే అంటించుకునే వాళ్ళం. ఆ సంగతి తెలిసి పత్రి సార్ కర్నూలు నుంచి తిరుపతి నుంచి మాస్టర్స్ ను పంపించేవాళ్ళు. 2 లేడీస్ అయ్యా రోడ్డు మీద తిరుగుతున్నారు జెండాలు పుచ్చుకుని, ఎల్లండి అయ్యా అని చెప్పేసి అని. బైజు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, ప్రసాద్ మనకి, చంద్రశేఖర్ శర్మ సార్ కూడా వచ్చి మనకి చాలా హెల్ప్ చేసేవారు ఆ ఎలక్షన్స్ టైంలో. చూసాను కదా నేను దగ్గర ఉండి. మా ఊరు దగ్గరే మేడం, అదే చెప్తున్నా మేడం వాళ్ళకి, మా ఊరు దగ్గరే పిరమిడ్. మరి మనకి పిరమిడ్ కి ఆ లైటింగ్ అంతా ఇచ్చింది ఈసారేనమ్మా, ఉదయ్ భాస్కర్ సార్ కూడా అద్భుతంగా క్షేత్రానికి వెలుగు జిలుగులంతా ఈయన ద్వారానే వెలుగులు. అవును మేడం, మొన్న వచ్చినప్పుడు కూడా మాకు 2 days బ్యాకే ధ్యాన యజ్ఞం జరిగింది అరుణాచలంలో. సార్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా సేవ చేశారు మాకు అక్కడ ప్రోగ్రామ్ లో. ఫస్ట్ నుంచి కూడా మన పిరమిడ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఫౌండేషన్ లో అట్లా 10 lakhs కావాలని అనుకున్నప్పుడు కూడా ఫౌండేషన్ లో కూడా సార్ అమౌంట్ పడింది. మెంబర్స్ అందరం తలా 50,000 వేసుకుంటే ఆయన మెంబర్ కాకపోయినా సరే 50,000 వేశారు. మరి ఆయన దీనికి మనం ఎప్పుడు కృతజ్ఞత ఉంటది రమణ మహర్షి క్షేత్రం తరఫున. మీకే థ్యాంక్స్ సార్ మరొకసారి. ఈ జూమ్ క్లాస్ తరఫున కూడా మీకు మరొకసారి థ్యాంక్స్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పార్వతీదేవి గారా, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మాట్లాడండి మేడం గారు. ఇప్పుడు ఆ మేడం గారు ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? పెడతాను. మాట్లాడండి, ఫస్ట్ మేడం గారితో మాట్లాడండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం మిస్ అయ్యానండి, దాని గురించి ఫస్ట్ లో ఏం చెప్పారని. కానీ తర్వాత చెప్పింది ఆల్రెడీ మేము రమణ మహర్షి యొక్క భక్తులు అండి. దాని గురించి ఆ మేడం గారు ఏ విధంగా ధ్యానంలోకి వెళ్ళారని ఆవిడ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుందామని అది.
అది మనకి మెడిటేషన్ ఇప్పుడు ఏదైతే మేడం చెప్పారో అదంతా రేపు రికార్డ్ అయి వస్తుంది క్లాస్ లో. అయితే ఇప్పుడు మేడం గారు ఇంత చక్కగా తన ధ్యాన అనుభవాలు చెప్పారు కదా, మరి మేడం గారితో మాట్లాడండి పార్వతి గారు. అదే మేడం గారు, ఆ మేడం గారు ఫోన్ నెంబర్ అడిగి అసలు అంటే ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఏ విధంగా వెళ్తే ఏ విధంగా మనం కనెక్ట్ అవుతాం అనేది కొంచెం తెలుసుకుందాం. అంటే న్యూ జాయినింగ్ కదండి, మామూలుగా అయితే కూర్చుంటుంటే రకరకాల ఆలోచనలతో ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి. ఎవరికైనా వస్తాయండి, మీకే కదా ఆలోచనలు మొదటిగా వచ్చినప్పుడు. సార్ అయితే ఇప్పటికీ ఈ తల అంతా అదో రకమైనగా లాగుతుంది మేడం. అది ఒక్కొక్కసారి బాగా డీప్ లోకి 3 అవర్స్ ఒక్కొక్కసారి చేస్తాం కదండి. అమావాస్య అప్పుడు చేపిస్తున్నారు కదా 3 అవర్స్ మెడిటేషన్. అప్పుడు ఇది ఇంత ఇలా లాగుతుంది మేడం. ఇది ఎనర్జీ ఫ్లో అది అయినప్పుడు ఏంటది? ఏం అదే లేదండి, అవి ఎనర్జీ ఫ్లో అయినప్పుడు అట్లే ఉంటుంది. ఆ టైంలో ఎనర్జీస్ బాగా ఉంటాయి. అవి ఆ మన లోపలికి వెళ్తే అలా అనిపిస్తుంది. భయపడాల్సిన పనేం ఆ లేదు. ఆ, ఒక్కోసారి అలా లాగడం వల్ల ఈ, వెంటనే ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ కొంతసేపు ఒక 5 నిమిషాలు లీవ్ అయ్యి అప్పుడు మళ్ళీ కూర్చుంటున్నానండి. ఏంటిది నాకే జరుగుతుందా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మేడం గారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ చెప్తాం. ఆ, అది మేడం. వాళ్ళు అమావాస్య ధ్యానంలో తలంతా లాగుతోంది, మాకు భయం అవుతోంది ఏంటి అని అడుగుతున్నారండి. అసలు మనం భయపడటానికంటూ ఏమి లేదమ్మా. ఏది వచ్చినా సరే మనం అట్లా చూస్తా భయపడలేదు కూర్చుంటాం మేడం. అంటే అమ్మా. భయపడలేదండి. అంటే అది నేను అది కూడా ఒక నాకేమన్నా స్థితి అంతే. ఆ, ఎందుకంటే మన వల్ల శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటమే మనం చేయాల్సిందల్లా. ఆలోచనలు వస్తే కట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అంతకు మించి ఇంకా మనగ్గా మనం చేయాల్సిందంటే ఏం లేదు. ఒక్కొక్కసారి బాడీ ముందరకు పడిపోతుంది, పక్కకు పడిపోతుంది. ఇంకా చాలా రకరకాల ఫీలింగ్స్ మనకు వస్తుంటాయి ఏది వచ్చినా సరే. అట్లా మనం చూస్తా గమనిస్తా కూర్చుంటే చాలు. మాకు రాజమండ్రిలో రమణ మహర్షి చారిటబుల్ ట్రస్ట్ ఉంది మేడం. అది దానికి పౌర్ణమికి అన్నదానానికి సేవకు వెళ్ళేదాన్ని. అయితే రమణ మహర్షి రోజు ఆయన్ని గురు అనుగ్రహం ఇవ్వమని రోజు ప్రార్థన చేసుకుంటాను. అయితే ఇలా ఆ గ్రూప్ లో ఒక రోజు నేను ఈ ధ్యానం క్లాస్ లో ఎలా జాయిన్ అయ్యానో నాకే ఒక అర్థం కాలేదండి. ఎలా వచ్చిందో లింక్, ఎలా జాయిన్ అయ్యానో కూడా నాకు అర్థం కావట్లేదు. రాజమండ్రిలో జరిగినప్పుడు నాకు ఆరోగ్యరీత్యా బాగోలేక నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. అయితే రమణ మహర్షి రోజు మాకు పెడతారండి మెసేజ్లు, మెడిటేషన్ టు బి కంటిన్యూడ్ అని నాకు వచ్చింది మెసేజ్. అంటే రోజు పెడతారు, రోజు చదువుతానండి, కానీ పర్టికులర్ గా మెడిటేషన్ టు బి కంటిన్యూడ్ అని వచ్చేటప్పటికి అంటే ఆయన ద్వారా ఈయన నాకు పంపించారా సందేశం, మన పత్రిజీ మాస్టర్ ద్వారా పంపించారా అన్నంత ఆనందం అనిపించిందండి. అది అందుకే మీలాంటి పెద్ద పెద్ద అనుభవాలతో అసలు ఎలా వెళ్తే ఏ విధంగా మనం ఈ కోపం, ఈ అశాంతి, ఈ యొక్క అసహనం ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలనేది అసలు అడుగుదామని. మనం ఇది తగ్గించుకోవాలి, ఇది పెంచుకోవాలన్నది అసలు మనం ఫస్ట్ అది తీసేద్దామమ్మా. అవి ఉండయి అని చెప్పి గమనించుకున్నాం కదా. మనకి బాబా చరిత్రలో కూడా బాబా అదే చెప్తారు, ఫస్ట్ వాడాలోని దొంగలను పట్టుకో. మన లోపల ఏముంది, కోపం ఉందా, ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, ఏముంది, దాన్ని ఎప్పుడైతే కనుక మనం గమనించుకున్నామో ఒక 50% మనం విజయం సాధించినట్టే లెక్క. ఎప్పుడైతే మన లోపల ఉన్న దాన్ని మనం గమనించామో ఆ 50% పోయింది. మిగిలిన 50% సాధన ద్వారా, ఇట్లా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా నెమ్మదిగా ఆటోమేటిక్ గా పోతుంది. అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనలాగా ఆలోచించాలి కదండి. మరి మన అందరం కూడా లాగా వాళ్ళే ఉంటారమ్మా. అసలు అందరూ ఒకలాగా ఉంటే ఇంతమంది మహానుభావులు భూమి మీదకి రావాల్సిన పనే ఉంది.
పత్రి సార్ ఏం చెప్తాడు, మేడం నేను కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు, నాకంటే ముందర ఎందరో మహానుభావులు వచ్చి చెప్పి వెళ్ళారు, గ్రంథస్థం చేసి వాళ్ళు ఆచరించి గ్రంథస్థం చేసి వెళ్ళారు. అయినా సరే అందరూ వాళ్ళు చెప్పి వల్లి వేస్తున్నారే కానీ ఆచరణలో పెట్టడం లేదు, నిద్రలు నటిస్తున్నారు. నిద్రపోయే వాళ్ళనైతే లేపొచ్చు, నిద్రలు నటించే వాళ్ళని ఎవరు లేపుతారు? అందుకే లాగిపెట్టి పీకేది పత్రి సారు. బాబాయ్ మీ గురువు ఏంటి నెమ్మదిగా చెప్పాలి కానీ తంతాడని చెప్పి కొత్తలో పత్రి సార్ దగ్గరికి చివరి మీద కొంచెం అందరూ ఎక్కువ వచ్చేవాళ్ళు కానీ ఆవిడ దూరాన ఉంటారు పత్రి సార్ దగ్గరికి. ఎందుకంటే నిజంగా తెలియని వాళ్ళనైతే ఎంతో ప్రేమగా పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తారు, తెలిసి కూడా నటించే వాళ్ళని పట్టుకుని పీకి పాడేస్తాడు అనమాట ఆయన. అదే అండి, నిజంగా వెళ్తున్నావా నటిస్తున్నావా అనేది కూడా నాకు డౌట్ వచ్చింది. వస్తుంది అది మనకు మనం క్వశ్చన్ వేసుకుని మనల్ని మనం సరి చేసుకుంటున్నామా. మన చుట్టూ ఎవరిని మనం సరి చేయాలి అని అనిపిస్తుంది కానీ మనం ఎవరిని చేయలేము. కనీసం మన కుటుంబ సభ్యుల్ని కూడా మనం మార్చలేం. గుర్తుపెట్టుకోండి, మన వైబ్రేషన్ ద్వారా నెమ్మదిగా మార్పు మటుకి తప్పనిసరిగా సంభవిస్తుంది. కాకపోతే దాని సమయం దానికి ఉంటుంది. అదే పిరమిడ్ జాన్ క్లాసులో జాయిన్ అవుదామని వెళ్తే వాళ్ళు అన్నారు ఒక యోగి ఆత్మకథ చదివి అప్పుడు రండి అన్నారండి. అప్పటి నుంచి కుదరలేదు, చదివి వెళ్ళడానికి కుదరలేదు. కానీ ఇలా ఈ లింక్ లో జాయిన్ అవడం వల్ల నాకు చేస్తున్నానండి. కానీ మీరన్నట్టు ఒక్కోసారి ఏంటి ఇలాగ కూర్చోవాలా, కూర్చుని ఏంటి చేస్తున్నానా లేకపోతే నటిస్తున్నానా, బలవంతంగా కూర్చున్నానన్న క్వశ్చన్స్ కూడా నాలో వస్తున్నాయి. బలవంతంగా అయినా సరే అమ్మ పత్రి సార్ చెప్తారు కూర్చో కూర్చో కూర్చో, అట్లా కూర్చోగా 1 గంట కూర్చోవాలని అనుకున్నాము. కొంచెం కాళ్ళు అయితే కావాలంటే కళ్ళు తెరవకుండా కాళ్ళు చేతులు కదుపుకుని మళ్ళీ సెట్ చేసి పెట్టుకుందాము, కూర్చుందాం. ఫస్ట్ ఆసన సిద్ధంటూ వస్తుంది, నెమ్మదిగా ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. అసలు ఈ ధ్యానంలోకి వచ్చాము, ఈ ధ్యానం గురించి వింటున్నామంటేనే ఎవరో తక్కువ వాళ్ళు కాదమ్మా. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేసే వాళ్ళే దేవుళ్ళు, మన అందరం కూడా దిగొచ్చిన దేవుళ్ళమే. యుగాంతంలో కృష్ణ భగవానుడు చెప్తాడు కదా ఉత్తర గీతలో, యుగాంతంలో దేవగణాలందరినీ తీసుకుని భూమి మీదకి వస్తాను అని. అట్లా వచ్చిన కృష్ణ పరమాత్మే పత్రి సార్, ఆ దేవగణాలమే మనందరం. అదే చాలా ఛాన్సులు ఇస్తున్నారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతే అమ్మా. ఇప్పుడు రమణ భగవాన్ అయినా పత్రి సార్ అయినా జీసస్ అయినా కృష్ణుడైనా చైతన్యం అంతా కూడా ఒక్కటే నాన్న. ఆ యోగుల్లో ఆ భగవంతుల్లో ఉండే చైతన్యం ఒకటే. గురువులందరూ ఒకటే కదండి, లింకప్ కదా. కాకపోతే మనం క్లాస్ పాస్ అవ్వాలంటే సైన్స్ మాస్టర్ సైన్స్ ఉండాలి, లెక్కల మాస్టర్ లెక్కలు చెప్పాలి, ఆ సబ్జెక్టులన్నీ పాస్ అవ్వాలి. పత్రి సార్ చెప్తారు ఒకసారి, మేడం నాది ఒక పాదం బుద్ధుడు ఒక పాదం జీసస్ మేడం. బుద్ధుడు అంటే మహాజ్ఞానం, జీసస్ అంటే మహాకరుణ. ప్రతి ఒక్క మనిషి లోపల ఆ కరుణా హృదయం పెంపొందాలి అంటే ఆ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానం చేస్తేనే, ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే నిత్యానందం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు మీ గురించి తెలుసుకునేదానికి. మొదటి క్లాసు మీది మహావతార్ ఫౌండేషన్ లో చాలా అద్భుతంగా మాకు జ్ఞానాన్ని అందించారు. మీ యొక్క ఒక ఒక సీనియర్ మాస్టర్ యొక్క అనుభవాలే మిగతా వాళ్ళకు క్లాసులు పాఠాలు, అవి మా అందరికీ కూడా మీ అనుభవాలు మాకు పాఠాలు అన్నమాట. అది కూడా అద్భుతమైన పాఠాలు. ఆ పాఠాల ద్వారా ఎంతో దీన్ని మళ్ళీ మళ్ళీ వినాలమ్మా, వింటూ వింటూ ఈ ఈ జ్ఞానాన్ని మళ్ళీ వింటూ మళ్ళీ ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందేమో, ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, అలా వింటూ పోతేనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అనంతకోటి ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ యొక్క క్లాసులు అందరినీ కలుసుకున్నందుకు కూడా చాలా కృతజ్ఞతలు తల్లి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మహావతార్ ఫౌండేషన్ లో మరిన్ని క్లాసులు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నామమ్మ. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్ అందరూ కూడా మేడం గారు గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాము.
ఓకే, తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.